మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు, మొదటి దయ్యం, నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిందంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పకడ్బందీగా మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. మీరు టానిక్ విషయంలో కానీ గతంలో ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణల పైన కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేకపోయిండు, ఇంటర్నల్ ములాఖత్ అయిపోయిందని మీరు గతంలో ఆరోపించారు. ఇంత చెప్తా ఉన్నారు, మరి కేసీఆర్కి తెలియదా? కేసీఆర్ పక్కనే ఉంటున్నారు కదా సంతోష్రావు గారు. నేనేమంటున్నా అంటే ఒక్కొక్కసారి మన నీడను కూడా మనము గుర్తించలేనటువంటి పరిస్థితి వస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన కళ్ళను కప్పేసేటటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులకు దూరం అయ్యి అలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. మరి ఉద్యమకారులకు ఉద్యమ నేతను దూరం చేసిన పాపం మాత్రం ఈ దయ్యాన్ని వదిలిపెట్టదని నేను అనుకుంటా ఉన్నాను. కానీ మళ్ళీ చెప్తున్నా, నేను గుంపు మేస్త్రి మీద నాకు నమ్మకం లేదు. గుంపు మేస్త్రి గారి గూఢచారి ఆయనను కాపాడుకుంటాడు అనేటటువంటి ఒక భయం అయితే నాకుంది. అందుకే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నాను, పకడ్బందీగా వెనకాల ఏముందో ఇన్వెస్టిగేట్ చేసి తీయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గతంలో మీ ఫోన్లు, మీ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి అనుమానాలు మీరు వ్యక్తం చేశారు. మీకు కూడా సిట్ నోటీసులు ఇస్తుంది అనుకోవచ్చా? చూద్దాం ఏమవుతుందో, నాకైతే తెలియదు.